హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడానికి మొత్తం హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. అలా వచ్చి అలా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట హాలిడేస్ అన్నీ. ఇంకా రెడీగా ఉన్నాను. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే చేసేసిన తర్వాత మనం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి రేపు నేను కాలేజ్కి వెళ్ళిపోతాను అనమాట. కొంచెం బాధగా ఉంది, ఎవరికైనా అలాగే ఉంటుంది ఇంటి దగ్గర నుండి వెళ్ళాలంటే. సో బట్ తప్పదు. సో ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేసిన. ఉన్న రోజులు కూడా నాకు ఖాళీ అయితే లేదు. నాకు వర్క్స్ కూడా చేసుకోవడానికి ఖాళీ లేక నిన్న సాయంత్రం నేను చేసుకున్నాను వర్క్స్ కూడా. ఏం లేదు, రికార్డ్స్ ఇవన్నీ రాయడానికి ఇచ్చారు. హాలిడేస్లో కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా ఎవరు. సో అందుకనమాట. సో మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను ఇక్కడికి నాకే తెలియదు, ఎందుకంటే మార్చిలో సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఆ సెమ్ ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ ఎవరు అంటున్నారు అనమాట, ఎందుకంటే ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి. సో ఇప్పుడైతే మన దగ్గర కొంతమంది పిల్ల గ్యాంగ్ ఉంది. మనకు తెలిసిందే కదా మీకు, నేను ఎప్పుడు చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటానని. సో ఆ చిన్నపిల్లలు ఎవరెవరో చూపిస్తాను చూడండి. చాలాసేపటి నుండి వెయిటింగ్ అనమాట, ఎప్పుడు చూపిస్తానో ఏంటి అనేది. సో లెట్స్ సీ నౌ. హాయ్ 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 సన్నీ. ఏం చదువుతున్నావు నువ్వు చెప్పు? 5th క్లాస్. స్వీటీ నువ్వు? 8th క్లాస్. కీర్తు నువ్వు? ఫస్ట్ క్లాస్. అది ఓకే. ఈడ పండగ మొత్తం ఇక్కడ మా దగ్గరే ఉన్నట్టుందన్నమాట. నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందని మీకు తెలుసు. క్లాస్కి వెళ్ళడం, రావడం, తినడం, మళ్ళీ క్లాస్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం, పడుకోవడం, ఇదే ఇంకా రొటీన్. తను సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ని షేర్ చేస్తాను. అండ్ ఈ వెళ్ళిపోయే మూమెంట్స్ అంతా కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మన రీల్స్ కానీ మేము పండగకి వచ్చిన తర్వాత చాలామందితో చాలా రీల్స్ అన్నీ కూడా నేను చేశాను అనమాట. వాటన్నిటిని కూడా యూట్యూబ్లో ప్రతి డే, అంటే ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 o'clock ఆ టైంకి నేను పోస్ట్ చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతా. ఆ రీల్స్ అన్ని కూడా అన్ని కామెడీ వేలోనే ఉంటాయన్నమాట. సో మీరు తప్పకుండా చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చూద్దాం. ఆడే ఉంది ఎప్పుడు తొలిచిపోతా పండు కొద్దిగా లేదా చీకేసేలా ఉంది. సరే ఎత్తుకుంటా. ఎత్తుకో కాదు గీరిద్ది. కొట్టండి
దానికి ఒక తల్లి అక్కడే ఉందా? దా దగ్గరికి రా. ఏ పప్పి